గుచ్చేలాగా ఉంది నీ సూపుల్లో నా సూది. హే గుచ్చి గుచ్చి నన్ను నువ్వు చంపొద్దు. సొంత ఊరు ముందు నువ్వు ఒత్తి గుండు మామ, నన్ను ఆడా ఈడ తరిమి నువ్వు వెళ్ళొద్దు. నా కళ్యాణ్ ఒక 20 days బ్యాక్ చెప్పారు ఈ సినిమా గురించి. నేనైతే ఎందుకు నీకు అని జనరల్గా నాకున్న హ్యాబిట్, ఎందుకన్నా హ్యాపీగా ఉన్నా ప్రశాంతంగా అంటే, లేదు మంచి సూపర్ హిట్ సినిమా, చాలా బాగుంది, మంచి ఎంకరేజ్మెంట్ ఉంది, నువ్వు డెఫినెట్గా ట్రైలర్స్ చూస్తావు, మంచి సక్సెస్ అవుతున్నారు. తర్వాత నేను ఆ సినిమా గురించి ఎంక్వైరీ చేశాను. సరే కళ్యాణ్ ప్రతి సినిమా తీసే ప్రతి నిర్మాతకి తన సినిమా చాలా బాగుంటుంది, ఆ ఉద్దేశంలో తన క్యారీడ్ అవుట్లో అవుతున్నాడు, ఒక మంచి మనిషి, అనవసరంగా సఫర్ అవ్వకూడదు అనే ఒక కాషస్లో చెప్పాను. తర్వాత ఎంక్వైరీ చేసినాక అది రియల్ హిట్ అనేది తెలిసింది. నాకు ఒక భయం కూడా ఉంది, లింగా రిలీజ్ ఉంది, ఆ టైంలో ఎందుకు వేస్తున్నావు అని కూడా అన్నా. అంటే దాని గురించి వరీ లేదమ్మా అని ఒక 15 days బ్యాకే చెప్పాడు. సో తన ఎక్స్పెక్టేషన్ కరెక్ట్ అయింది. ఈ సినిమా డేట్ 19th వేస్తున్నారు, సోలోగా వస్తుందన్నారు. ఇప్పుడు రామ్ చరణ్ గారు చెప్పింది కూడా ఇది, కానీ నాకు న్యూమరాలజికల్గా నెంబర్ 19 and 23 ఆర్ ద బెస్ట్ డేట్స్. అన్ని డేట్స్లో కల్లా కూడా 19, 23 అనేవి రెండు కూడా చాలా పవర్ఫుల్ డేట్స్. ఆ డేట్లో అనుకోకుండా ఆ సినిమా రిలీజ్ అవ్వటం కూడా ఈ సినిమా సక్సెస్కి అది రెండో మెట్టుగా భావిస్తున్నా. సినిమాలో పొటెన్షియల్ ఉండాలి, ద సేమ్ టైం రిలీజ్ డేట్ కూడా వెరీ ఎసెన్షియల్ కాబట్టి, ప్లస్ సినిమాలు ఏం లేకుండా సోలోగా రావటం అనేది థర్డ్ ఎసెన్షియల్. అన్నీ అంటే కలిసి వచ్చే రోజు నడిచి వచ్చే బిడ్డ పుడతాడని ఇది కనపడుతుంది. అలానే శాటిలైట్ విషయంలో కూడా నేను చాలాసార్లు చెప్పాను, అన్న ఎందుకు ఆపుతావు అన్నీ అమ్ము అది ఇది అని ప్రతిసారి చెప్తే అమ్ముతానమ్మా అది ఇది అని చెప్పేవాడు. కానీ ఫస్ట్ చెప్పాడు, అన్న శాటిలైట్ అమ్మాను, మంచి ప్రైజ్ వచ్చిందని. దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద సక్సెస్. ప్లస్ రామ్ రెడ్డి గారు నైజాంలో ఒక థియేటర్ చాలా హైయెస్ట్ రేట్ ఆఫర్ ఇచ్చారు థియేటర్ అని చెప్తే ఇవన్నీ కూడా మనకు కనపడుతున్నాయి. ఒక సక్సెస్ రాబోయే ముందర సక్సెస్ అనుభూతి ఎలా ఉండేదానికి చిన్న చిన్న రుచుల్లాగా స్మాల్ టిట్బిట్స్లో వస్తున్నాయి. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. డెఫినెట్గా సినిమా బాగుంది, సాంగ్స్ బాగుంటాయి, రిచ్నెస్గా ఉంది. డెఫినెట్గా మంచి సినిమాని ఎప్పుడూ ప్రజలు ఆదరిస్తారు. మనకి పర్టికులర్గా అదర్ స్టేట్స్లో సినిమాలను కూడా చాలా అక్కడికన్నా బెటర్ హిట్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి ఫ్యూచర్లో, కానీ ప్రీవియస్ హిస్టరీలో తీసుకుంటే డెఫినెట్గా ఇది కూడా ఆ కోవలోకి చెందుద్దని. ఈ చంద్రకళకు సంబంధించండి అంటే హర్రర్ మూవీస్ చంద్రముఖి వచ్చింది, రీసెంట్గా రకరకాల మూవీస్ వచ్చాయి. అంటే ఈ చంద్రకళలో ఇంతకుముందు అమ్మోర్ అని ఒక సినిమా చూశాను నేను, ఇది చూసా రాత్రి నేను. అంటే మేము బైర్లో అందరూ కాంపిటీషన్కి వెళ్ళాం కళ్యాణ్ గారి దగ్గరికి, చంద్రకళ అక్కడ పెద్ద హిట్ అయిందంట అని. అంటే మాకు ఆశ ఏంటంటే బైర్గా యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్గా ఒక సినిమా హిట్ అయిన సినిమాని కొంటేనే మాకు ఇక్కడ హిట్ అవుతుంది అనే దాంట్లో ఒక్కొక్క ఏరియా నుంచి, ఎందుకంటే నేను బాలాజీ ల్యాబ్లో ఉన్నాను, కళ్యాణ్ గారు బయటికి వెళ్ళిపోతే ఒక్కొక్క ఏరియాని 10 మంది రామ్దాస్ ఎట్టి పరిస్థితుల్లో ఈస్ట్ కూడా నాకు కావాలి అని ప్రతి వ్యక్తి కూడా చాలా ఇంపార్టెంట్ వ్యక్తులు వాళ్ళు. మాకు ఉన్న ఈ రిలేషన్లో వైజాగ్ నేను పూర్వీ పిక్చర్ రాజు గారు ఎట్టి పరిస్థితుల్లో అన్న మాకే కావాలి సినిమా అన్నాం. అలాగే ఎన్ఆర్కే రెడ్డి ఇంకొక ఆయన అడిగారు. అంటే ఒక సినిమా క్రేజ్ ఏంటంటే ఒక హిట్ అయిన ఫిలింని కళ్యాణ్ గారు లక్కీలీ సీకే ఎంటర్టైన్మెంట్ మీద ఆయన తేటం, దానికోసం మాకు పెద్ద నాలెడ్జ్ కూడా లేదు. బట్ చేసిన తర్వాత సినిమా పలానా తమిళ సినిమా ఇది అన్నారు. అయితే నేను చంద్రముఖి చూశాను, రీసెంట్గా అనేకమైనటువంటి ఈ హర్రర్ మూవీలు. బేసికల్గా అంటే హర్రర్ మూవీలో ఈ బ్లడ్ అని రకరకాల ఒక కాన్సెప్ట్ ఎప్పుడు క్యారీ అవుతూ ఉంటుంది. ఇందులో వచ్చేటప్పటికి ఏంటంటే హర్రర్తో పాటు ఒక గ్లామర్న హీరోయిన్ అనుష్క చేయటం ఎట్లా ఉందంటే, అది అమ్మోర్లో అమ్మాయి హీరోయిన్ సౌందర్య, యాక్చువల్గా సౌందర్యనే ఎలాగైతే చేస్తుందో ఆ అమ్మాయి అంత బాగా చేసింది అనుష్క. ఎందుకంటే ఒక పక్కన మనకు సింపతి కలుగుద్ది, ఆ అమ్మాయి లవ్ మీద అరే ఇది జరుగుంటే ఆ అమ్మాయికి బాగుండేదని ఒకటి మనం ఇన్వాల్వ్ అవుతాం. అలాంటి కాన్సెప్ట్ ఉన్నట్టు ఈ చంద్రకళని నిజంగా కళ్యాణ్ గారు సీకే ఎంటర్టైన్మెంట్ మీద చేశారు. మేమందరం బయలు, ఎందుకంటే నేను ఒక 2-3 ఏరియాలో ఉన్నా, ఎందుకంటే కాంపిటేటివ్గానే వెళ్ళాం. నైజాం కూడా
ఈ రామిరెడ్డి గారు నా గుడ్ ఫ్రెండ్ 6,30,000 ఆయన షేర్ గ్యారంటీ పెట్టారంటే ఇట్స్ నాట్ ఆర్డినరీ థింగ్. ఎందుకంటే ఒక సినిమాని ఎంతో క్రేజ్ అయితే కానీ చేయరు. అలాగే మా బయర్లందరూ కూడా ప్రతి ఏరియా వెరీ క్రేజీ రేట్లు అనను కానీ, బట్ కళ్యాణ్ గారు ఆయన పెద్ద మనసు చేసుకుని మాత్రం వెరీ గుడ్ రేట్లకి ఇచ్చారు. ఆయనకి మిగలాలి, అలాగే రేపు 19th మాకు మిగలాలి అని మేము ఎంతో ఆశిస్తూ ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని అవ్వాలని ఇక్కడున్న పెద్దలందరూ బ్లెస్సింగ్స్ ఆయనకి కావాలి. అలా మీ అందరి బ్లెస్సింగ్స్, మీడియా వారి బ్లెస్సింగ్స్ ద్వారా ఇది పెద్ద హిట్ అవ్వాలని కోరుకున్నాను. ఇక ఈ సినిమాకి మంచి రేట్ ఇచ్చి క్రేజీగా కల్పించినటువంటి రామిరెడ్డి గారిని మాట్లాడుతుందిగా కోరుతున్నాం. ఈ చంద్రకళ సూపర్ డూపర్ కావాలని కోరుకుంటున్నాం. అలాగే మా రాంప్రసాద్ గారిని మాట్లాడుతుందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. సహజంగా కళ్యాణ్ అన్నయ్య నేను ఇద్దరం ఒకటే స్టేజ్ మీద ఎప్పుడు ఉన్నాం. ఎందుకంటే తను వెళ్తే నేను ఉండను, నేను వెళ్తే తను ఉండను. కానీ ఈ అకేషన్లో రావటానికి కారణం ఏంటంటే ఈ సీకే ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే బ్యానరు, ఆ పదం ముందు నా ద్వారానే నేనే సజెస్ట్ చేశాను కళ్యాణ్ గారికి. అది అనుకోని పరిస్థితుల్లో కళ్యాణ్ అనే సైట్లో మా మదరు చనిపోయినప్పుడు పెద్ద కర్మ చేసినప్పుడు అనే ఇలా పెడితే బాగుంటుంది, ఇక్కడ చేస్తాం. ఆ సీ కన్వెన్షను, సీకే ఎంటర్టైన్మెంటు ఇదంతా మా గ్రూప్ అనమాట. ఇలా కంటిన్యూగా మా గ్రూప్లో సీకే కన్స్ట్రక్షన్స్, ఇది ఫిలిం ప్రాజెక్ట్స్కి సంబంధించిన డివిజను. దీనికి సంబంధించినవన్నీ సీకే ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ మీద, శుభశ్వేత ఫిల్మ్స్ పేరు మీద కంటిన్యూ అవుతుంది. దాని మీద వచ్చిన ఫస్ట్ సినిమా మా చంద్రకళ. డెఫినెట్గా ఇందాక రామదాస్ గారు అన్నట్టు, సత్యనారాయణ గారు అన్నట్టు, మాకు ఆఫీస్లో మా టేబుల్స్, మా కుర్చీలు, ఇంక్లూడింగ్ కళ్యాణ్ గారి టేబుల్ కూడా మా ఖాళీ ఉండట్లా కూర్చోటానికి. ఎవరి కాళ్ళు ఒక 5గురు రావటం, ఆ రూముల్లో కూర్చోవటం, డిస్కస్ చేసుకోవటం, బతిలాడటం సరిపోతుంది. సరే, కాఫీలు, టీలు, ఖర్చులు, భోజనాలు ఇవన్నీ రోజు జరుగుతూనే ఉన్నాయి మాకు. గత వారం రోజుల నుంచి మాకు మా కార్పొరేట్ ఆఫీసులో జరుగుతున్న తంతు ఇది. అంటే ఎందుకు ఈ సినిమాకి ఎంత క్రేజ్ వచ్చింది అనేది దానికి పారామీటర్స్. తమిళ్లో పెద్ద హిట్ అయిపోయింది, అక్కడ 30 crores 32 crores కలెక్ట్ చేసింది. ఇవన్నీ నాకు తెలియదండి యాస్టీజ్గా. అనేక కమిట్ అవగానే అనేక కమిట్ అయ్యాను. ఇంత ఇది అని అంటే మళ్ళీ ఏమన్నా తప్పు చేస్తున్నాడా, లేకపోతే ఇంకా మనం ఏమన్నా పోగొట్టుకుంటామా, ఈ డౌట్లోనే ఉన్నాను. కానీ తర్వాత నా ఎంక్వైరీలో కూడా సినిమా పెద్ద సక్సెస్ అయింది. ఈ సినిమా కళ్యాణ్ గారికే కాదు, ప్రతి డిస్ట్రిబ్యూటర్కి, ఎగ్జిబిటర్కి కూడా డెఫినెట్గా లాభం చేకూరుస్తుంది అన్నది ముందే రుజువు అయిపోయింది. అలాగే ముందుగా బోణి కొట్టిన వెంకటాద్రి థియేటర్ రెడ్డి గారికి, మా చిన్న శాటిలైట్స్ కొన్నాడు మా దగ్గర నుంచి, తనకి అందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కళ్యాణ్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పుడు సినిమా అకేషన్ కాబట్టి సినిమా గురించే మాట్లాడా నేను. కానీ మా వ్యక్తిగత అనుబంధం అనేది చాలా గొప్పది. మా ఇద్దరి మధ్యన బ్లడ్ రిలేషన్ లేదు. కానీ తను ఏం చేస్తారు, తన వ్యాపారం ఏంటి, నాదేంటి అన్నది మా ఇద్దరి మధ్యలో ఎప్పుడు క్లియర్గా ఉంటుంది. నేను తప్పు చేస్తే తను తిడతాడు, తను తప్పు చేస్తే నేను కేకలేస్తాను. ఇది మా అనుబంధం. డెఫినెట్గా మా అన్నయ్య అంటే తను మంచి సినిమాలు చేయటంతో పాటు తన కింద బతుకుతున్న 250 మంది కూడా అందరూ 2 పూట్ల భోజనం పెట్టే విధంగా తను ప్లాన్ చేశాడు. ఇది కంటిన్యూ అవ్వాలని, మంచి సినిమాలు తను చేయాలని, మిగతా ఇండస్ట్రీలో మిగతా ప్రాజెక్ట్స్ కూడా బాగా టేకప్ చేయాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అన్నయ్య. అలాగే మన ఆరికల్ చిరబాబు గారిని మాట్లాడుతుంది కోరుతున్నాం. గుడ్ ఈవినింగ్ సార్. వేదికను అలంకరించిన పెద్దలకి, సీకే ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత కళ్యాణ్ సార్కి, మీడియా మిత్రులకి, జర్నలిస్టులకి అందరికీ నమస్కారం అండి. ఈ చంద్రకళ అనే సినిమాని నేను శాటిలైట్ కొనడం కాదండి, కళ్యాణ్ సార్ నాకు ఒక లాటరీ టికెట్ ఇచ్చారు. అది అనుకోకుండా జాక్పాట్ తగిలిందండి. సో అట్లాగే ఈ శాటిలైట్ నేను కొన్నాను అని తెలియగానే 2 సంవత్సరాల నుంచి ఏ ఛానల్ వాళ్ళు కూడా ముందుకు రావట్లేదు సినిమాల గురించి. ఒక డబ్బింగ్ సినిమా నేను కొన్నానని తెలియగానే మొత్తం అన్ని ఛానల్స్, అంటే పేర్లు కాకుండా అన్ని ఛానల్స్ వాళ్ళు నాకు ఫోన్లు చేయడం జరిగింది. అందరూ మాకు కావాలని చెప్పి అడగడం జరిగిందండి. సో ఒక ప్రముఖ ఛానల్కి సినిమాని మేము అమ్మటం జరిగింది, అది కూడా మంచి రేటుకి. సో ఇంత పెద్ద అవకాశాన్ని నాకు ఇచ్చిన కళ్యాణ్ సార్కి నేను రుణపడి ఉంటాను. అలాగే ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధిస్తుందని చెప్పి నేను ఫస్ట్ డే నుంచి నమ్ముతున్నానండి. సో గ్యారంటీగా బ్లాక్ బాస్టర్ హిట్గా నిలుస్తూ ఈ సినిమా కలెక్షన్లు ఊహించిన విధంగా ఉంటాయనే అనేది మాత్రం నేను
ఈరోజు చెప్తున్నానండి. పెద్ద విజయం సాధించి 2014 వెళ్ళిపోతుంది. 2015 నుంచి కళ్యాణ్ సార్ ఏ సినిమా తీసినా కూడా ఒక బ్లాక్ బాస్టర్గా మిగలాలని చెప్పి నేను ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ బాస్. అలాగే నిర్మాతల మండలి కార్యదర్శి శ్రీ కొడాల వెంకటేశ్వర మాట్లాడుతుందో కోరుతున్నాం. రెగ్యులర్ సినిమాలు చేసే ఒక పెద్ద ప్రొడ్యూసర్ శ్యాంప్రసాద్ రెడ్డి గారు కూడా ఈ సినిమా డబ్బింగ్ అయినా సరే కొనాలి, లేకపోతే రీమేక్ అయినా చేయాలని ఈ సినిమా గురించి ట్రై చేశానని లాస్ట్ మీటింగ్లో చెప్పారు. అది ఆయనకి రాకుండా కళ్యాణ్ గారి చేతికి రావడంతోనే ఆయనకి విజయం మొదలైంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ యొక్క సినిమా యొక్క విజయం రోజు రోజుకి పెరుగుతూ వస్తూ ఉంది. ఏదైనా ఒక సంస్థకి ఒక విజయం వస్తే చాలామంది దానిలో పాలు పంచుకుంటారు. తర్వాత ఫ్యూచర్లో కూడా వాళ్ళందరికీ చాలా ఉపయోగపడుతుంది. ఒక మనిషిగా మనం సక్సెస్ సాధిస్తే దానివల్ల మనకే లాభం అవుతుంది. కానీ సీకే ఎంటర్టైన్మెంట్ అంటే కళ్యాణ్ లాంటి వాళ్ళు అదొక సంస్థ, అది ఒక మనిషి కాదు. సో ఆ సంస్థ నుంచి ఒక హిట్ వస్తే ఎంతోమంది, ఇప్పుడు మనం చెప్తున్నాం కదా, ఎంతోమంది దాంట్లో ఫ్యూచర్లో లాభం పొందడానికి ఛాన్స్ ఉంటుంది. ఇలాగే సీకే ఎంటర్టైన్మెంట్ 2014లోనే ఒక పెద్ద హిట్ ఆఫ్ ద ఇయర్ అవ్వాలని దీన్ని దృష్టిలో పెట్టుకుని 2015లో ఆయన మరిన్ని సినిమాలు, మంచి సినిమాలు తీసి మన ఇండస్ట్రీకి, ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇండస్ట్రీకి హిట్లు కావాలి. ఎన్ని హిట్లు వస్తే ఇండస్ట్రీ అంత ముందుకెళ్తుంది. సో ఆయన చేతుల మీదుగా ఆయన కూడా దీంట్లో ఈ హిట్లు భాగస్వామ్యంలో ఉండాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఈ మధ్యకాలంలో ఒకే ఒక్క రోజులో అన్ని ఏరియాలు బిజినెస్ అయిన ఏకైక సినిమా చంద్రకళ. అసలు బయ్యర్లు పోటీ, ఆఫీస్ అంతా ఫుల్ బయ్యర్లతో నిండిపోయింది. హౌస్ఫుల్ అయిపోయిన, బయట బోర్డు పెట్టినా కూడా ఇంకా ఏదైనా ట్రై చేస్తూ మాకు ఇంకేమైనా కొన్న వాళ్ళ దగ్గర ప్రాఫిట్ ఇచ్చి మేము తీసుకుంటాం అని చాలా కాంపిటీషన్తో జరిగింది. అసలు ఈ రైట్స్ కూడా కళ్యాణ్ గారితో పాటు చాలామంది ట్రై చేశారు. కళ్యాణ్ గారు చాలా ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చి చేశారు. దానికి తగినట్లుగానే ఇక్కడ కూడా ట్రైలర్ పడగానే బిజినెస్ అయిపోయింది. రేపు December 19th మార్నింగ్ షో అవగానే సూపర్ డూపర్ హిట్ టాక్ వస్తుంది. డెఫినెట్గా ఇది సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్న మా బాబాయ్ బి గోపాల్ గారికి, అన్నయ్య అశోక్ కుమార్ గారు, తోటి మిత్రులు, నా సహ నిర్మాతలు, అలాగే పాత్రికేయ మిత్రులు అందరికీ నా నమస్కారం. నేను నిర్మాత అయిన 1982 నుంచి 2014 ఫస్ట్ టైం ఐ ఫీల్ వెరీ హ్యాపీ చంద్రకళ అనే సినిమాతో. చందమామ అనే సినిమాతో చాలా గొప్ప పేరు సంపాదించుకున్నాను. అనుకోకుండా దీనికి కూడా అదే ఛాతో స్టార్ట్ అయినటువంటి చంద్రకళ, దాంట్లో చాలా పెద్ద పేరు, దీంట్లో చాలా పెద్ద డబ్బు. ఈజ్ ఏ సెన్సేషనల్ ఫిల్మ్ అయింది. సినిమా కొనుక్కునేటప్పుడు దీనికి పోటీ పడ్డాం చాలామంది, కాంపిటీషన్. అసలు సినిమా మనకు వస్తుందో రాదో, సరే ఒక ప్రైజ్లో రాకపోతే పోయినలే, మళ్ళీ మనం ఎలా సినిమాలు తీసుకుంటున్నాం కదా ఎందుకులే, అయినా మళ్ళీ దీన్ని ఎలాగైనా చెయ్యాలి. సీకే ఎంటర్టైన్మెంట్స్ అనేది పెడుతున్నాం. శ్రీ శుభశ్వేత ఫిలిమ్స్ అనేది 3 సార్లు 3 ప్రాబ్లములు జరిగినాయి. అసలు ఈ బ్యానర్ సంగతి ఏంటో తెలుసుకుందాం. అసలు బ్యానర్కి స్టామినా ఉందా లేకపోతే మనకి పవర్ పోయిందా తెలుసుకుందాం అనే దాంట్లో ప్రయత్నం జరిగిందే ఈ చంద్రకళ సినిమా. రియల్గా ఆ బ్యానర్కే ఫుల్ పవర్ ఉంది. ఈ బ్యానరు రియల్గా నా గ్రోత్ టోటల్కి ఒక వ్యక్తిని బేస్గా ఫాలో అయ్యేవాడిని. ఆ వ్యక్తిని పరిచయం చేసింది అశోక్ అన్నయ్య. వెంకటరామ్ గారని ఆయన ఇలా 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 ఎల్లు అని చెప్తుంటారు, అదే ఫాలో అవుతూ ఉన్నాయి. ఆయన చెప్పిన దాన్ని అతిక్రమించా. 6 monthsలో
నియర్లీ 19 crores పోగొట్టే 6 months. సరే మళ్ళీ డిసైడ్ అయ్యాం, ఓకేలే ఒక ఎకరం కొనలేదు అనుకున్నాం. దేవుడి దయ వల్ల ఏదో భూదేవి హెల్ప్ చేసింది. వెరీ కంఫర్ట్ మనం చేసిన దాంట్లో ఇది. అలాగా మళ్ళీ ఆయన నమ్మి స్టార్ట్ అయిన తర్వాత ఆయన పెట్టిన బ్యానరే అది. ఫర్దర్గా మీరు ఈ బ్యానర్ మీద కంటిన్యూ చేయండి సార్, తేజ సినిమా అవి మీకు దాని వాటిని డైల్యూట్ చేసి దీంట్లో వెళ్ళండి అని చెప్పి పెట్టిన బ్యానర్ అది. లాస్ట్ టైమే చెప్పా, ఆ బ్యానర్లో ఫస్ట్ కమిట్మెంటు, సెకండ్ కమిట్మెంటు, థర్డ్ కమిట్మెంటు 3 మెటీరియల్స్ అయ్యి ఉంటే 15 కోట్లు పోయి ఉండేవి. మళ్ళీ 3 మెటీరియలైజ్ అవ్వాల. ఆయన దగ్గర పోయి వెళ్ళి అడిగాను, ఇదేంటి సార్ భలే బ్యానర్ పెట్టారు, చాలా పవర్ఫుల్ అన్నారు, స్టార్టింగ్ నుంచి మూడు దెబ్బలు తగిలినాయి సార్, అందుకని నేను దీన్ని మూసేద్దాం అనుకుంటున్నాను ఏంటి అని చెప్పి అడిగితే దానివల్ల మీకు మేలు జరిగిందా కీడు జరిగిందా అని అడిగారు. 100% ఆ 3 చేస్తుంటే 15 కోట్లు పోయాయి సార్ అన్న. అదే మీకు జరిగిన మేలు, ఆ బ్యానరు చాలా పవర్ఫుల్ వెళ్ళండి అన్నాడు. అనుకోకుండా ఆ ట్రైలు టెస్ట్లో స్టార్ట్ అయిందే ఈ సినిమా. ఇది కుదురుద్దా చేద్దామని కుదిరింది. ఆ బ్యానర్ మీద సినిమా అయింది, సెన్సార్ అయింది, సర్టిఫికేట్ వచ్చింది. అది నాకు ఇంకా ఇంటర్నల్ సెంటిమెంట్ ఏంటంటే మా పిల్లలు సినిమా దీంట్లో వాళ్ళ జాతకంగా బాగా పవర్ఫుల్, ఇది వాళ్ళ మీద పెట్టిన బ్యానర్ కాబట్టి చూద్దామని చెప్పి చేసిన ప్రయత్నం. అలాగే నాకే కాదు ఆ బ్యానర్లో సినిమా చేసిన వాళ్ళకి ఆదాయం అని చెప్పేదానికి నిదర్శనం చిన్న శాటిలైట్ అనేది 2 సంవత్సరాల నుంచి, ఎందుకంటే ఇక్కడ ఉండే మిత్రులు ఉన్నారు, శాటిలైట్ కాక నిర్మాతలు ఎంత ఇబ్బంది పడుతున్నారో అనే టైంలో తను వస్తే నేను చాలా పెద్ద రేటు చెప్తే, సార్ ఇది న్యాయమేనా, అసలు ఇలా ఉంది ఒక డబ్బింగ్ సినిమాని, నా సినిమా ఇది, ఈ సినిమా నువ్వు కొంటే డెఫినెట్గా నువ్వు సంపాదిస్తావని నేను అనుకుంటున్నాను, కానీ ఆ రోజు నేను ఇచ్చేటప్పుడు నేను సినిమా వదిలించుకుందామని శాటిలైట్ ఈరోజు ఉండే మార్కెట్లో. కానీ అతను చెప్పాడు ఆ రోజు, సార్ మీ దగ్గర నేను కొనుక్కుంటున్నాను కానీ దీంతో నేను 4 రూపాయలు సంపాదిస్తాను. తర్వాత వచ్చి చెప్పాడు, ఐ ఫీల్ వెరీ హ్యాపీ సార్, చాలా హ్యాపీగా ఉన్నాను, సినిమా అమ్మేశాను. ఛానల్స్ వాళ్ళు పోటీలు పడి నా దగ్గర కాంపిటీషన్ బిజినెస్లో నేను మంచి సినిమా చేశాను, వాళ్ళకు కూడా చాలా మంచి సినిమా అవుద్దని చెప్పామన్నమాట. అలాగే ఈ సినిమా ఆడియో యాక్చువల్గా ఐ డ్రీమ్ రాజ్ కుమార్ సినిమా ఇండస్ట్రీకి చాలా ఎక్కువ ఉపయోగపడుతున్నాడు. అతను వీడియో పైరసీ చైర్మన్. సార్ నేను చేస్తాను సార్ ఆ సినిమా అన్నారు. రియల్గా చాలా షార్ట్ పీరియడ్ అయ్యా, నేను అసలు ఈ సినిమాని చేద్దామని స్టార్ట్ అయింది నేను 2 months టైం సార్, 19కి కరెక్ట్గా 2 months. యాక్చువల్గా అంటే సిన్సియర్గా 2 weeks. వాటన్నిటికంటే గొప్పగా చెప్పుకోవటం ఏంటంటే మొన్న ఈవినింగ్ పారిపోయాను సార్ నేను ఆఫీస్లోంచి. ఇదేంట్రా వాడేదో వస్తున్నాడు ఈడేదో వస్తున్నాడు, సరే ఏం జరుగుద్ది, ఏది సినిమా వ్యాపారం చేసుకుందాం అంటే ఇదేంటో అర్థం కాక మన దగ్గరకు వచ్చి వాళ్ళు ఏదో ఒకడికి వచ్చి నువ్వు అలా చేయాలి కదా అన్నయ్య, నీతో ఇన్ని సంవత్సరాలు ఉన్నాం కదా, అన్ని సంవత్సరాలు ఉన్నాం కదా అంటే పారిపోయి నెల్లూరు వెళ్ళిపోయాయి. సరే ఏదైతే అది మీరు చూడండి అని 5 జిల్లాలు నేను ఊర్లో లేకుండా 5 జిల్లాలు అమ్మేశారు రామసత్యనారాయణను మా బ్రదరు వీళ్ళు. నేను ఏదో ఫోన్లో మాట్లాడి చెప్పటం అది చాలా గొప్ప ఆనందంగా ఉంది. రియల్గా అసలు చాలా పెద్ద హిట్ కొట్టినట్టు నాకు అంత ఆనందంగా ఉంది. అదేవిధంగా దీని ఆడియో చేయాలి అనుకున్నప్పుడు నేను ఎవరితో లాంచ్ చేయించాలి, ఎందుకనంటే ఫస్ట్ ట్రైలర్ లాంచ్ చేసినప్పుడు ఏం ఫీల్ అయ్యానో అలాగా సినిమా ఇండస్ట్రీలో సెన్సేషనల్ అనే సినిమాలు చేసినటువంటి డైరెక్టర్ బి గోపాల్ గారు. ఒక్కో సినిమా ఒక్క చరిత్ర అయింది. ఆయన చేత చేయించాలి అని చెప్పి నేను బయట ఊరిలో ఉండి నేను పట్టుకున్న, బాబాయ్ మీరు రావాలి, మీ చేతికుండా ఇది చేయాలి అని చెప్పి. రెండోది పర్టికులర్గా ఆ 4th సాంగ్ అశోక్ చేతనే లాంచ్ చేయించమన్నాను, అశోక్ అనైతే. ఎందుకనంటే అతను నిద్రలేస్తే అంత భక్తిగా అంత సిన్సియర్గా, ఆ సినిమాకి ప్రాణం ఆ సాంగ్, అంత భక్తిగా అంత సిన్సియర్గా అంత పూజ చేస్తూ మనతోటే ఉండేవాళ్ళందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి. అందుకనే అతని చేత
అదే మా రాజసత్యనారాయణ పట్టు అసలు సినిమాకి బిగువన్న దాన్ని తను వేరే ట్రాక్లోకి వెళ్ళిపోయాడు. డెఫినెట్గా మీ అందరి సహకారంతో 19వ తారీఖు అనుకోకుండా సోలో సినిమా, ఈరోజు వారం అంటే 10 సినిమాలు ఉంటున్నాయి, అలాంటిది సోలోగా సినిమా రావటం అనేది నా అదృష్టం. సోలోగా సినిమా రావటం కాకుండా మండే నుంచి మళ్ళీ హాలిడేస్ రావటం నా డిస్ట్రిబ్యూటర్లందరికీ ఇది పండగ. ప్రతి డిస్ట్రిబ్యూటర్ చాలా మంచి హైర్లు వేసుకుంటున్నాం సార్, చాలా హ్యాపీగా ఉన్నామని ఫోన్ చేస్తున్నారు మార్నింగ్ నుంచి. మీ అందరి సహకారంతో ఆ దుర్గా విజయవాడ బేస్గా ఆ స్క్రిప్ట్ని మొత్తం డబ్బింగ్ వెర్షన్లో మేము టోటల్గా విజయవాడ బేస్గా చేసాం. ఆ లాస్ట్లో అందరూ అమ్మవార్లు వచ్చి కృష్ణానదిలో స్నానం చేయటం అనేటటువంటి దాని మీద బేస్ అయి ఉంటుంది ఇది. ఈ అందరు అమ్మవార్ల సహకారంతో మీ అందరి మంచి హృదయంతో నేను నా బయ్యర్లు మా పిల్లలు అందరికీ సక్సెస్ రావాలని చెప్పి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. చంద్రకళ టైటిల్ చాలా బాగుంది, సాంగ్స్ చాలా బాగున్నాయి, ట్రైలర్లు చాలా బాగున్నాయి. మా కళ్యాణ్ బాబాయ్ పెద్ద ప్రొడ్యూసరు, సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్గా చేశారు. బట్ ఎప్పుడు కనిపించినా ఆప్యాయంగా మాట్లాడతారు, చిన్నవాళ్ళ గురించి బాగా ఆలోచిస్తారు. ఇందాక ఆయన చెప్తున్నారు నాకు ఈ సినిమాలో ఇంత మిగిలింది అని, చాలా సంతోషంగా ప్రొడ్యూసర్ చెప్తే వినటానికి ఎంత బాగుంటుందో అంత హ్యాపీగా చెప్పాడు కళ్యాణ్ బాబాయ్. కళ్యాణ్ బాబాయ్ మంచి ప్రొడ్యూసరు, చందమామ అట్లా చాలా సినిమాలు తీశారు. ఈ సినిమా వాళ్ళ పిల్లలు శ్వేత, వరుణ్ తేజ పేరు మీద ఈ బ్యానర్ పెట్టి సినిమా తీస్తున్నారు. చంద్రకళ, అరుంధతి, అమ్మోరు, చంద్రముఖి అంత పెద్ద హిట్ అవ్వాలి, మా బాబాయ్ హ్యాపీగా ఉండాలి, ఇంకా చాలా సక్సెస్ఫుల్ సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమా కొన్న బయ్యర్స్ అందరు కూడా చాలా సంతోషంగా చెప్తున్నారు. అందరికీ ఆల్ ద బెస్ట్ సార్. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. నాకు మా అశోక్ గారు ఇందాక గుర్తు చేశారు, చాలా ఆనందం వేసింది. థ్యాంక్స్ సార్. నా ఫస్ట్ సినిమా ప్రతిధ్వని రిలీజ్ అవ్వకుండానే ఆయన నా సినిమా నువ్వు నెక్స్ట్ సినిమా అది హిట్ అవుద్దో ఏమవుద్దో తెలియదు చేయాలని చెప్పారు. బట్ ఆయనకి 2వ సినిమా చేయాల్సింది, అప్పుడు ఏదో చిన్న అప్లికేషన్ వచ్చి 3వ సినిమా చేయాల్సి వచ్చింది. మంచి ప్రొడ్యూసరు. అందరికీ థ్యాంక్స్, ఆల్ ద బెస్ట్ బాబాయ్. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది, దేవుడి దేవల్ల, అమ్మవారి దేవల్ల. ఓడించాలనుకునేవాడు వెంట పడతాడు, వాడు ఎప్పుడు వెనకే ఉంటాడు. గెలవాలనుకునేవాడు ముందుంటాడు, ఎప్పుడు గెలుస్తూనే ఉంటాడు. నా లైఫ్లో 3 లవ్ స్టోరీలు ఉన్నాయి.